హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ ఒక కొత్త డ్రామాతోటి మేము ముందుకొచ్చాను. ఫ్యూచర్లో వాళ్ళ అమ్మ నాన్న విడాకులు తీసుకుంటున్నారనేసి ఇంకా టైం ట్రావెల్ చేసి వచ్చిన బాబు వాళ్ళ అమ్మ నాన్నని ఎలా కలిపాడు అన్నదే ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఇంకా డ్రామా ఓపెన్ అవ్వగానే మన హీరోయిన్ అయితే ఇలా కంగారు పడుతూ ఉంటుంది. ఏంటి వాడికి నాకు పెళ్ళ, వాడు కనబడితేనే చాలు చంపేసుకుందాం ఒకరికొకరం అనుకుంటాము. అసలు మా ఇద్దరికి పెళ్ళి ఎలా సెట్ అవుతుంది? మా పేరెంట్స్కి ఏమైనా పిచ్చి పట్టిందా? వాడిని ఎలా నేను పెళ్లి చేసుకుండేది అనేసి అంటూ ఉంటే ఇంక ఇక్కడ హీరో కూడా సేమ్ అది ఆలోచిస్తూ ఉంటే ఇంకా తన ఫ్రెండ్ అయితే అంటాడు, ఒరే నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు, హీరోయిన్ ఫ్యామిలీ నీ ఫ్యామిలీ ఈక్వల్, అలాగే మీ ఇద్దరు ఐక్యూ ఈక్వల్, మీ బిజినెస్ స్ట్రాటజీ ఈక్వల్, అసలు మీ ఇద్దరు అసలు మేడ్ ఫర్ ఈచ్ అదర్స్ రా అనేసి వాడికైతే చెప్తూ ఉంటే ఇంకా తర్వాత సీన్లో చూసుకుంటే మన హీరోయిన్ దగ్గరికి ఒక పోలీస్ మ్యాన్ ఒక బాబునైతే తీసుకొని వస్తాడు. ఇంక ఈ బాబు మీ కొడుకే కదా మేడం తీసుకోండి అనేసి ఇవ్వగానే మన హీరోయిన్ షాక్ అవుతుంది. ఏంటి నాకు కొడుకా, నాకు ఇంకా పెళ్ళే కాలేదు అని మన హీరోయిన్ చెప్పేలోపుగానే వాడెళ్ళి అమ్మ అనేసి హక్ చేసుకుంటాడనమాట. అది చూసిన మన హీరోయిన్ కంగారు పడిపోతుంది. నేను అమ్మేంట్రా, నాకు ఇంకా పెళ్ళి కాలేదురా, నాకు జస్ట్ 21 ఇయర్స్ అనేసి మన హీరోయిన్ చెప్తూ ఉన్న బొడ్డాడైతే వినిపించుకోడు అనమాట. ఇంకా అప్పుడే చెప్తాడు, ఇంకా హీరోయిన్ పేరు కలిపి చెప్పి మీ ఇద్దరే మా అమ్మ నాన్న అని చెప్పగానే హీరోయిన్ షాక్ అవుతుందనమాట. ఏంటి ఫ్యూచర్లో మాకు పెళ్ళి అవ్వటము ఒక కొడుకు పుడతం కూడా జరిగిపోయిందా అనేసి మన హీరోయిన్ షాక్గా చూస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే వాడు చెప్తాడు, నాకు నాన్ని కూడా చూడాలని ఉంది అనేసి అని అడగగానే ఇంకేముంది మన హీరో దగ్గరికి తీసుకురాగానే మన హీరోని చూడగానే డాడీ అని వెళ్ళి హక్ చేసుకోగానే వాడైతే షాక్ అవుతాడు. ఏంటి వీడు నా కొడుక, ఏంటి ఇదంతా పెళ్లి చెడగొడటం కోసం నాకు లేనిపోని కొడుకుని తీసుకొచ్చి అంటగడుతున్నావా అనేసి మన హీరోయిన్ అడగగానే లేదురా వీడు నిజంగానే మన ఇద్దరి కొడుకు అనగానే ఏంటి నీకు పిచ్చి వేసిందా, అసలు నువ్వు నేనే సరిగ్గా ఎప్పటికీ వచ్చి మాట్లాడుకోలేదు, కానీ నీకు నాకు కొడుకు ఎక్కడి నుంచి వస్తాడు అనగానే ఇంకా అప్పుడే హీరోయిన్ డిఎన్ఏ టెస్ట్లు అయితే చూపిస్తుంది. ఇంకా డిఎన్ఏ టెస్టులు చూసిన మన హీరోకి 99% వాడు కొడుకే అని ప్రూఫ్స్ కనిపిస్తున్నప్పుడు ఇంకేం చేస్తాడు, ఒప్పుకోక చేస్తాడా. ఇంకా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే అప్పుడే బాబు వస్తాడనమాట. ఫ్యూచర్లో మీ ఇద్దరు ఎప్పుడు ఇలా కొట్టుకోలేదే, ఇప్పుడు ఎందుకు ఇలా కొట్టుకుంటున్నారు అనగాని నాన్న మేము ఫ్యూచర్లో లేం కదా, ప్రజెంట్లో ఉన్నాంగా, ప్రజెంట్లో మేము ఇలాగే కొట్టుకుని చేస్తాము అనేసి ఇంకా బాబుని అక్కడి నుంచి పంపించేస్తుందా. ఇంకా తర్వాత సీన్లో చూసుకుంటే హీరోయిన్ హక్ చేసుకుని మరీ పడుకుంటారనమాట. ఇంకా అది చూసిన మన హీరో అయితే పొద్దున్నే కంగారు పడుతూ లెగ్గానే మన హీరోయిన్ కూడా చాలా నర్వస్గా అయితే ఫీల్ అవుతుందనమాట. ఇంకా ఇద్దరి మధ్యలో బాబుని పడుకోబెట్టుకుంటే బాబు ఏమో పక్కకు ఉంటారు, వీళ్ళిద్దరేమో ఒక దగ్గర ఉంటారు. ఇంకా బాబు కూడా లేచి అమ్మ నాన్న ఎక్కడున్నారు అనేసి ఎత్తుక్కుంటూ వస్తుంటే ఇంకా హీరోయిన్ అయితే వాళ్ళ కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుంటే ఇంకా హీరో అయితే అక్కడికి వస్తాడనమాట. ఇగో ఇవాళంతా నేను చూశాను, రేపు నువ్వు చూసుకోవాలి, అర్థమవుతుందా, అలాగా మన ఇద్దరం వాడిని షేర్ చేసుకుంటూ చూసుకోవాలి అనగాని ఏంటి నేను వాడిని చూసుకోవాలా, వాడిని చూసుకుని నా బిజినెస్ ఎవరు చేస్తారంటే హలో నేను కూడా బిజినెస్ చేస్తున్నాను, పిల్లలు పుట్టినప్పుడు మరి వాళ్ళిద్దరిని మన ఇద్దరం చూసుకోవాలి కదా అనేసి నిజమైన హస్బెండ్స్ ఎలా మాట్లాడుకుంటారో అలా అయితే వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఒక్క క్షణం వాడికి షాక్ అవుతుంది, ఏంటి మేమిద్దరం ఎలా మాట్లాడుకుంటున్నాము అనేసి. ఇంకా ఆ తర్వాత హీరోయిన్ చెప్పింది ఇంకేం చేస్తాడు వినక ఇంక చచ్చినట్టు వింటాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే ఈ రోజంతా నేను చూసుకున్నాను కాబట్టి రేపు నువ్వు చూసుకోవాలి, అలాగే వాడికి ఏం అవసరం ఉంటాయి, ఏం తింటాడు ఏం తినడు అవి కూడా నువ్వు వాడిని అడిగి తెలుసుకోవాలి, ఎందుకంటే మనం ఫ్యూచర్లో లేం ప్రజెంట్లో ఉన్నాం కాబట్టి వాడికి తగినట్టుగా ఉండు అనేసి చెప్పేసి ఇంకా తర్వాత సీన్లో మన హీరోయిన్ అయితే తన బాయ్ ఫ్రెండ్ ఎక్కడున్నాడా అనేసి వెతుక్కుంటూ వెళ్తే వాడైతే క్లబ్లో ఉండి ఒక అమ్మాయితోటి డ్యాన్స్ వేస్తూ ఉంటాడనమాట. ఇంకప్పుడే అక్కడికి హీరోయిన్ రాగానే ఇంకా హీరోయిన్ని పట్టుకుని మాట్లాడుతూ ఉంటే ఇంకప్పుడే అక్కడికి హీరో అయితే వస్తాడనమాట. నేను నీతో మాట్లాడాలి రా అనేసి చెప్పగానే మన హీరోయిన్ కుక్క పిల్లల వాడి దగ్గరికి వస్తుందా. ఇంకా అప్పుడే ఇద్దరు అయితే జెల్సీ తోటి దెబ్బలాడుకుంటూ ఉంటారనమాట. ఇంకా అది చూసిన ఫ్రెండ్స్ ఏంటి నిజమైన కప్పుల్లాగా దెబ్బలాడుకుంటున్నారు అనుకోగానే ఇంక ఇక్కడైతే ఒక అమ్మాయితోటి ఫ్లోర్ చేస్తూ వీడు మాట్లాడతాడనమాట. ఇంకా అప్పుడే హీరోయిన్ కూడా అక్కడికి వస్తుందా. ఇంక హీరో అయితే అంటాడనమాట, ఇలాంటి వాడిని ఎలా లవ్ చేస్తున్నావు, నీ టేస్ట్ ఇంత వరస్టా అనగానే అవును నా టేస్ట్ ఎంత వరస్టో నా ఫ్యూచర్ హస్బెండ్ని చూస్తేనే నాకు తెలిసింది అనగానే ఓహో నీ ఫ్యూచర్ హస్బెండ్ అంత వేస్ట్ లాగా నీకు అనిపిస్తుందా అనేసి ఇంకా మన హీరోయిన్ దగ్గరికి వచ్చి సరే అయితేనే వెళ్ళిపోతున్నాను అనగానే ఇంకా మన హీరోయిన్ కూడా వెళ్ళు నీకోసం ఎవరు వెయిట్ చేయట్లేదు అనగానే ఇంకా మనోడైతే గట్టిగా ఏడుస్తూ ఉంటాడనమాట. ఏంటి వచ్చేసి ఏదో బాబుని చేసేస్తాను అని చెప్పావు కదా అనగానే ఇంకా మనోడైతే వాడిని నిద్రపుచ్చటం కోసం కథ అయితే చెప్తూ ఉంటాడనమాట. ఆ కథ విన్న వాడైతే ఇంకా గొక్కబెట్టి ఏడుస్తాడనమాట. ఇంకా అప్పుడే మన హీరోయిన్ అంటే నీకు కథ చెప్పడం కూడా రాదు అనేసి ఇంకా బాబుకి అయితే తానే కథ చెప్తుందనమాట. ఇంకా బాబుకి కథ చెప్తే ఇంకేముంది మన హీరోయిన్ కూడా పడుకుంటూ పోతుందా. మన హీరోయిన్ కాస్త అలాగే చూస్తూ ఉంటే ఇంకా తను అయితే కప్పుమని కళ్ళు ఇప్పుతుందనమాట. ఇప్పి ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అనగానే నేను ఇంటికి వెళ్తున్నాను అనగానే ఇంత చీకట్లో ఎక్కడికి వెళ్తావు, అవతల బెడ్రూమ్ ఇంకోటి ఉంది వెళ్ళి అక్కడ పడుకో
అని హీరో చెప్తాడా, ఇంకేం చేస్తుంది అవతల బెడ్రూమ్లోకి వచ్చి పడుకుండానికి వచ్చి ఇంకా తనకైతే పిచ్చ కోపం వస్తుందనమాట. ఎందుకంటే తనకి తడ్డీ బేర్ లేకపోతే అస్సలు నిద్ర పట్టదనమాట. వాడితో పాటు పడుకోమని చెప్పొచ్చు కదా, నన్ను అవతలకి వెళ్ళిపోమన్నాడు అనేసి మన హీరోయిన్ కోపం వస్తుందా. ఇంక ఇక్కడ చూసుకుంటే పొద్దున్నే బుడ్డోడైతే మొహంలో మొహం పెట్టి చూస్తూ ఉంటే ఇంకా అది చూసిన వాళ్ళ నాన్నైతే షాక్ అనమాట. ఏంట్రా అలా చూస్తున్నావు అంటే, ఏమీ లేదు ఇంట్లో అంతా వెతికాను తినడానికి ఏమీ లేదు అనేసి అని అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే వాడికి ఏదో ఫోన్ వచ్చి మాట్లాడుతూ ఉంటే ఇంకా మా నోడైతే ఆకలో ఆకలో అనేసి సైగ చేస్తా ఉంటే ఇంకేముంది మనోడు ఆ ఫోన్ కట్ చేసి వచ్చి ఇంకా వాడికైతే ఫుడ్ పెడితే వాడు ఎంత నీట్‌గా డిసిప్లైన్‌గా తింటాడో, నా కొడుకు ఎంతైనా చాలా గ్రేట్ అనేసి తండ్రి అయితే మురిసిపోతా ఉంటే ఇంకా అప్పుడే వాడికైతే ఫోన్ వస్తుందనమాట. "ఆ! నాన్న చెప్పండి" అంటే, "ఏంటి చెప్పేది? నువ్వే చెప్పాలి. ఏంటి ఈ మధ్యన సరిగ్గా ఆఫీస్‌కి రావట్లేదు, బోర్డ్ మీటింగ్స్‌కి అటెండ్ అవ్వట్లేదు, ఫైల్స్ పెండింగ్ ఉంటున్నాయి. ఏం చేస్తున్నావు? ఏమైనా గర్ల్ ఫ్రెండ్ ఏమైనా కొత్తగా దొరికిందంటే" "నాన్న అలాంటిది ఏమీ లేదు" అనేసి ఇంక మనోడు చెప్పేలోపే వాళ్ళ నాన్నైతే ఫోన్ కట్ చేసేస్తాడు. ఇంత చేస్తుంటే ఏమైనా గర్ల్ ఫ్రెండ్ ఏమైనా చూసుకున్నాడేమో అనుకున్నా, ఏమీ లేదన్నమాట అనేసి అనుకోగానే ఇంకా అప్పుడే మనోడైతే ఆ బుడ్డోడిని తీసుకుని ఆఫీస్కి వస్తాడా. ఇంకా వాళ్ళ తాతని చూడగానే తాత అనేసి పిలుస్తాడా. ఇంకా అది చూసిన వీడైతే గౌక్కునాడు తోపితోటి వాడినైతే దాచేస్తాడు. నాన్న నువ్వు ఇక్కడ ఎవ్వరికి తెలియదు కాబట్టి నువ్వు ఇక్కడ ఎవరిని పలకరించకూడదు సరేనా అనేసి చెప్పేసి ఇంకా వీడైతే గబగబా మీటింగ్ అయితే అటెండ్ అవుతూ ఉంటాడా. వాడి కంగారు చూసిన వాళ్ళ నాన్నకి ఏదో తేడా కొడుతూనే ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే మనోడైతే వెతుక్కుంటూ ఉంటాడనమాట వాళ్ళ నాన్న ఎక్కడున్నాడా అనేసి. ఇంకా అలాగా వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చేయగానే ఇంకా అప్పుడే హీరోయిన్కి అయితే ఫోన్ చేస్తూ ఉంటాడనమాట. రా నేను మీటింగ్లో ఉన్నాను, హీరో వీడిని చూసుకోలేకపోతున్నాను, ప్లీజ్ వచ్చి నాకు హెల్ప్ చేయవా అనగానే ఇంకేముంది మన హీరోయిన్ వస్తుందా. ఇంకా రాగానే వాడిని అయితే చూస్తుందనమాట. నాన్న నాన్న నిన్ను సరిగ్గా చూసుకోవట్లేదా, నేను కసురుతున్నాడా అనగానే లేదమ్మా నాన్న బాగానే చూసుకుంటున్నారు అనేసి ఆ బుడ్డోడు చెప్పగానే పర్లేదు పిల్లోడి దగ్గర మంచి మార్కులే తెచ్చుకున్నావు అనగానే, అంటే ఏంటి నేను వాడిని సరిగ్గా చూసుకోవట్లేదనా అందుకే వాడిని అలా అడుగుతున్నావు అనేసి అనగానే, లేదు మా నాకు నా ఫ్రెండ్స్ తోటి ఆడుకోవాలని ఉంది అనగానే ఇంకా అది విన్న హీరోయిన్ అయితే ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే హీరో దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది. ఎందుకు ఇంతక్కడ అన్నదానికి నా ఏదో సరదాగా అన్నాను, సరే బాబుని స్కూల్లో జాయిన్ చేద్దామా అనగానే నేను కూడా అదే అనుకుంటున్నాను అనగానే ఇంకా ప్రిన్సిపాల్ని పిలిపించి ఇంకా మన బాబుని అయితే స్కూల్లో జాయిన్ చేసేస్తాడు. ఇంకా బాబు అయితే హ్యాపీగా వస్తాడా, నిన్ను స్కూల్లో జాయిన్ చేస్తున్నాం తిని నీ ప్రిన్సిపల్ మేడం అనేసి అంతా చూపిస్తారనమాట. ఇంకప్పుడే హీరోయిన్కి అయితే ఫోన్ వస్తుందనమాట. బాబుని అయితే స్కూల్లో జాయిన్ చేసేసాను, వాడు స్కూల్కి అయితే వెళ్తున్నారు అనగానే అమ్మయ్య వెళ్తున్నాడా, ఇప్పుడు కొంచెం నాకు పీస్ఫుల్గా అనిపిస్తుంది, ఇప్పుడు నా పని మీద నేను శ్రద్ధ పెట్టచ్చు అనేసి అని అనుకోగానే అప్పుడే హీరోయిన్ అయితే హీరోకి ఫోన్ చేస్తుంది అనమాట. అది చూసిన మనోడు కంగారు పడిపోతే ఫోన్ అయితే కట్ చేసేస్తాడనమాట. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నారు, సార్ అయితే లవ్లో పడ్డట్టున్నారు అనేసి ఇంకా అక్కడ అందరూ కూడా మాట్లాడుతూ ఉంటే నాకు కూడా అదే అనిపిస్తుంది అనగానే మన హీరో అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటాడనమాట. అలాంటిది ఏమీ లేదు నాన్న నేను చెప్పాను కదంటే, అలాంటిది ఏదైనా ఉంటే చెప్పేసే ముందుగానే నీకు చాలా మంచిదనేసి వాళ్ళ నాన్న నవ్వుతున్నట్టుగానే వాడికి ఒక స్వీట్ వార్నింగ్ అయితే ఇస్తాడనమాట. అది విన్న మనోడైతే గుట్టకలు మింగుతూ ఉంటారు. ఇంక తర్వాత సీన్లో చూసుకుంటే ఇంకేముంది, ఒక పార్టీ కోసం అనేసి హీరో అయితే వస్తాడా. ఇంకా అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి అయితే వస్తుందనమాట. ఈ అమ్మాయి హీరోతో పాటే కలిసి చదివి ఉంటుంది. చిన్నప్పటి నుంచి కూడా హీరోకి ఈ అమ్మాయి అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా అందుకని హీరో చుట్టూ ఎప్పుడు బొంగరంలా తిరుగుతూనే ఉంటుంది. కనీసం మనోడైతే దేకను కూడా దేకడు, పట్టించుకోడు అనమాట. ఇంక ఇప్పుడు కూడా తను అలాగే బిహేవ్ చేస్తూ ఉంటే ఇంకా అప్పుడే హీరోయిన్ వస్తుంది. నీ గర్ల్ ఫ్రెండ్ వచ్చేసింది కదా మాట్లాడావా అనగానే, తనెవరు నాకు గర్ల్ ఫ్రెండే కాదనగానే, నేను స్కూలింగ్ టైంలో చూసాను తను నీకు ప్రపోజ్ చేస్తే నువ్వు అది తీసుకున్నావు కదా అనగానే, అదంతా మిస్అండర్స్టాండింగ్, నేనేం తీసుకోలేదు, తనంటే నాకు ఏమి ఇష్టం లేదు, నేను ఇప్పటిదాకా ఎవరిని ప్రేమించలేదు అనేసి మాట వినగానే మన హీరోయిన్ అయితే ఫుల్ ఖుషి అయిపోతుంది. ఎందుకంటే మన హీరో అంటే హీరోయిన్కి చాలా ఇష్టం. చిన్నప్పుడు వాడేనో తను లవ్ చేస్తున్నాడనేసి మిస్అండర్స్టాండింగ్తోనే ఇంకా హీరోతోటి కనపడితేనే చాలు గొడవ పెట్టుకుంటాం, దెబ్బలాడుకుంటాం, ఇలా చేస్తూ ఉంటుంది. ఇంకా మనోడికి కూడా హీరోయిన్ అంటే లైట్గా క్రష్ ఉంటుందా. ఇంకా అందుకోసమనే వాళ్ళిద్దరూ కూడా ఆ మిస్అండర్స్టాండింగ్ వల్ల టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటూ ఉంటారు. ఇంక ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకుని ఆ మిస్అండర్స్టాండింగ్స్ అన్నిటిని కూడా క్లారిఫై చేసుకుని ఇంకేముంది ఇద్దరు కలిసికట్టుగా పరుగు లోపలికి అనమాట. ఇంకా లోపలికి వెళ్ళగానే మన హీరో అంటే నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు అనగానే, నువ్వు ఎందుకు అంత హ్యాపీగా ఫీల్ అయ్యావు అనేసి అని అడుగుతూ ఉంటే మన హీరోయిన్ కొంచెం నర్వస్గా ఫీల్ అవుతుందా. ఇంకా తర్వాత సీన్లో చూసుకుంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా గ్యాదర్ అవుతాడనమాట. వాళ్ళందరూ కూడా ఒక డిన్నర్ లా పెట్టుకుంటారా. ఇంకా అప్పుడే అక్కడికి హీరో కూడా వస్తాడు. ఇంకా అలాగే హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ కూడా రాలేదేంటి అనేసి అని అడగగానే, వాడెక్కడ ఉన్నాడో నాకు తెలుసు రండి అనేసి అని ఇంకా తనైతే వాళ్ళందరినీ తీసుకుని ఒక రూమ్ కాడికి వస్తుందా. ఇంకా ఆ రూమ్ కాస్త సీరియస్గా చూస్తూ కాలుతోటి రూమ్ని అయితే ఒక తన్నగానే డోర్ అయితే ఓపెన్ అవుతుందనమాట. ఇంకా డోర్ ఓపెన్ అవ్వగానే ఆ లోపలైతే
అయితే ఒకళ్ళైతే ఇంటిమేట్ అవుతూ ఉంటారనమాట. ఇంకా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వీడియోలంతా తీసి సోషల్ మీడియాలో పెట్టాలి అనేసి ఇంకా వీడియోలు తీస్తూ ఉంటారనమాట. ఇంకా అప్పుడే హీరోయిన్ అంటూ ఉంటుంది, నువ్వు ఇంత ఎదవ అని నేను అనుకోలేదు, నువ్వు ఎదవ అని తెలుసు కానీ మరీ ఇంత ఎదవ అనుకోలేదు అనగానే ప్లీజ్ ప్లీజ్ నన్ను క్షమించు, ఏదో సరదాకి ఇలా చేస్తున్నాను అనేసి అని అంటూ ఉంటాడనమాట. ఏంటి సరదాకి వేరే అమ్మాయితోటి ఇంటిమేట్ అవుతూ ఉంటావా? ఇదేనా నీ పద్ధతి? ఇదేనా నీకున్న నా మీద ప్రేమ? నీలాంటి వాడు నాకు అవసరం లేదు అనేసి అనగానే లేదు లేదు, తను ఏదో నాకు జస్ట్ టైం పాస్ అంతే, నువ్వే నాకు కావాలి, నేనే నిన్ను ప్రేమిస్తున్నాను అనగానే వావ్, ఒక అమ్మాయితోటి సరదాకి, ఇంకో అమ్మాయితోటి సీరియస్గా, ఇంకో అమ్మాయితోటి ఇంకోలాగా, ఇలాగైనా ఆ అమ్మాయిలకి నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ అనేసి మన హీరో క్లాస్ పిక్తో ఉంటే ఏంటి పెద్ద సీన్ చేస్తున్నావు, నువ్వు హీరోతో కూడా తిరుగుతున్నావు కదా, నువ్వేదో పెద్ద కరెక్ట్గా ఉన్నట్టు మాట్లాడుతున్నావు ఏంటి అనేసి తనైతే అక్కడ అలా మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఇంకా మాటలు విన్న హీరోయిన్కి అయితే చాలా కోపమే వస్తుందన్నమాట. ఇంకా అప్పుడే వీడైతే అంటాడు, నువ్వు ఆపు, తనతోటి అలా మాట్లాడుకో అనగానే ఇంకా హీరోయిన్ అంటూ ఉంటుంది, మాట్లాడి, తను మాట్లాడితేనే కదా నువ్వు తనతోటి ఎలా ఉంటున్నావు, తను నా గురించి ఎలా చెప్తున్నావో నాకు తెలుస్తుంది అనేసి హీరోయిన్ అయితే అంటూ ఉంటుందన్నమాట. అప్పుడే హీరో అంటూ ఉంటాడు, సరే నువ్వు ఇదంతా ఆలోచించుకు, ఇలాంటి వాడు నీ జీవితంలో కావాలనగానే నాకేమో అవసరం లేదు, నీకు నాకు ఇంకా బ్రేకప్, ఇంకా నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అనేసి ఇంకా తనైతే ఒక చెంప దెబ్బ అయితే పీకేసి ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా తర్వాత సీన్లో చూసుకుంటే డాడీ నాకు మమ్మీ కావాలి, డాడీ నాకు మమ్మీ కావాలి అనేసి బాబు అయితే అంటూ ఉంటాడనమాట. అయితే ఆగు, మీ మమ్మీ రాలేదు కానీ వీడియో కాల్లో చూపిస్తాను అనేసి హీరోయిన్కి వీడియో కాల్ చేసి ఇస్తాడనమాట. ఇంకప్పుడే అక్కడ హీరోయిన్ వాళ్ళ అన్నయ్య అయితే ఉంటాడనమాట. హీరోకి ఆల్రెడీ పెళ్ళయిందనేసి, ఒక బాబు ఉన్నాడనేసి హీరోయిన్కి చెప్పాలనేసి ఫోన్లు చేస్తూ ఉంటే మన హీరోయిన్ అయితే చూడదనమాట. ఇంకా తర్వాత సీన్లో హీరో వాళ్ళ నాన్న ఇంటికి రాగానే తాతయ్య అనేసి బాబు పిలుస్తాడా, ఇంకా వాడైతే పరిగెత్తుకుని వచ్చి నోరు మోస్తాడనమాట. చెప్పరా చెప్పు, ఏ అమ్మాయితోటి నువ్వు వన్ నైట్ స్టాండ్ చేసి ఒక కొడుకుని కన్నావు, 5 సంవత్సరాల కొడుకుని కానీ కనీసం నాకు చెప్పకుండానే నువ్వు వాడిని పెంచుతున్నావంటే ఏమనుకోవాలి నిన్ను, నేను తండ్రి అంటే నీకు గౌరవం ఉందా అనేసి అని అనగానే వాళ్ళ నాన్న పరిగెత్తించి కొడతారా, ఇంక వీళ్ళ నాన్నకి ఆయాసం కూడా వస్తుంది కానీ మా నోడు దొరకకుండా పరిగెడతాడనమాట. ఇంకా తర్వాత సీన్లో హీరోయిన్తో కలిసి ఇంకా చెప్తాడనమాట, మా నాన్నకి తెలిసిపోయిందని. కానీ ఇంకా అప్పుడే వాళ్ళ నాన్న బాబుని తీసుకుని వాళ్ళ ఇంటికి రాగానే ఎవరండి ఈ బాబు, ఎంత బాగున్నాడు అనగానే నీ కొడుకు అనగానే, అంటే వాడు పెళ్లి చేసుకుని మన దగ్గర సీక్రెట్గా ఉంచాడా, ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టాలి, అంటే రేపు వాళ్ళది రీయూనియన్ పార్టీ ఉంది కదా అక్కడికి ఆ అమ్మాయితో వస్తాడా అనేసి ఇంకా వీళ్ళైతే హీరోయిన్ పట్టుకోవాలనేసి స్పై లాగా అయితే బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళ అక్క ఫోన్లో మాట్లాడుతూ వెళ్తూ ఉంటే మన హీరోయిన్ కూడా వెనకాల నుంచి వెళ్ళి వినాలి అనుకుంటే ఇంకప్పుడు ఈ ఫ్రెండ్ వచ్చి అయితే చెడగొడతాడు, ఏమి ఆవిడ మాట్లాడుతుంటే వినాలనుకుంటున్నావు అనగానే ఇంకప్పుడు అక్కడికి హీరో అయితే బాబుని తీసుకుని వస్తాడా, ఇద్దరు తండ్రి కొడుకులు ఒకేలాంటి కోట్లు వేసుకుంటారా, అలా బాబుని అలా చూడగానే తను మురిసిపోతూ ఉంటే ఇంకప్పుడే ఇంకా ఏడైనా మనవడు అనేసి వాళ్ళ నాన్న అందరికీ అనౌన్స్మెంట్ అయితే ఇస్తారనమాట. అది చూసిన హీరోయిన్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే ఇంకప్పుడే హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ అయితే వస్తాడనమాట. తనతో పట్టుకుని తన్ని మాట్లాడించాలని చూస్తూ ఉంటే ఇంకా మన హీరోయిన్ మాట్లాడకుండా వెళ్ళిపోతుందా, ఇంకా అప్పుడే హీరోయిన్కి తాగే డ్రింక్లో డ్రగ్ అయితే ఇచ్చేస్తాడనమాట. ఆ డ్రింక్ తాగిన మన హీరోయిన్ ఇంకేముంది మత్తులో పడిపోయి ఉంటుందా, ఇంకా తనతోటి అడ్వాంటేజ్ తీసుకోవాలనేసి వీడు తనతోటి మిస్బిహేవ్ చేయడానికి వెళ్తూ ఉంటే ఇంకా అప్పుడే మన హీరో వస్తాడా, ఇంకా వీడిని పట్టుకుని ఎంత ధైర్యం ఉంటే తన దగ్గరికి వస్తావు, తను ఎవరు అనుకుంటున్నావు అనేసి వాడిని పిచ్చిగా కొట్టి పడేస్తాడా. ఇంకా హీరోయిన్ దగ్గరికి వెళ్ళి చూస్తాడా, హీరోయిన్ ఒళ్ళంతా వేడిగా ఉంటుందన్నమాట. ఇంకా తనకైతే స్పృహ కూడా ఉండదు. ఇంకా అప్పుడే హీరోతోటి ఇంకా అలా రొమాన్స్ చేయాలనుకుంటూ ఉంటే ఇంకా హీరో అయితే బలవంతంగా ఆపుతూ ఉంటాడా, మన హీరోయిన్ కనీసం మాట కూడా వినిపించుకునే పరిస్థితిలో లేదనమాట. ఇంకా మన హీరో చెప్తూనే ఉంటాడు, ప్లీజ్ నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో, మెలకు తెచ్చుకో అనేసి మన హీరో అంటూ ఉంటాడా. అయినా మన హీరో ఇది విన్నదనమాట. ఇంకప్పుడే వాడితోటి లిఫ్ట్ కిస్ పెట్టేస్తుందా, ఇంకా మనోడు కూడా కిస్ అయితే చేసి ఇంకా హీరోయిన్ని కంట్రోల్ చేస్తూనే దానికి మెడిసిన్ ఇవ్వాలి అనుకుంటూ ఉంటాడనమాట. మన హీరోయిన్ అస్సలు వినిపించుకోదనమాట. ఇంకా బలవంతంగా తన ఒళ్ళోనే పడుకోబెట్టుకుని చిన్న పిల్లకి సిరప్ ఎలా తాగిస్తారో అలా తాగిస్తాడనమాట. ఆ మెడిసిన్ తాగిన మన హీరోయిన్ బాగాలేదు, చేదుగా ఉంది, వ్యాక్ అనేసి చిన్న పిల్లలా చేస్తూ ఉంటే మనోడైతే చిన్న పిల్లని సముదాయించి ఇంకా తన ఇంటికి తీసుకొచ్చి నిద్రపుచ్చుతాడనమాట. ఇంకా ప్రొద్దున్నే లెగ్గానే తనైతే కళ్ళు తెరిచి చూస్తుందా, వాళ్ళమ్మ అన్నయ్య అయితే అక్కడే ఉంటారనమాట. ఏంటి నిన్న నైట్ నువ్వు హీరోతో ఉన్నావు అంటే హీరో నువ్వు లవ్ చేసుకుంటున్నారా, నువ్వు వాడిని లవ్ చేయకు, వాడంత మంచివాడు కాదు, నేను ఎందుకు చెప్తున్నానో ఆలోకించు అనగానే, అవునమ్మా మీ ఇద్దరికి పెళ్లి చేయాలనుకుంటున్నాం కానీ ఇప్పుడు అన్నయ్య ఎందుకో వద్దంటున్నాడు, అందుకే మీ ఇద్దరి పెళ్లి కూడా క్యాన్సిల్ చేద్దాం అనుకోగానే
ఇంకా అప్పుడే హీరోయిన్ అయితే ఇంకా హీరో దగ్గరికి వస్తుందా, నన్ను కాపాడినందుకు థ్యాంక్స్ అనేసి ఇంకా హీరోకి అయితే గిఫ్ట్ ఇస్తుందనమాట. ఆ గిఫ్ట్ చూసిన హీరో అయితే సరే నిన్న కాపాడిన దానికి గిఫ్ట్ ఇచ్చావు, కానీ మరి నిన్న చేసిన దానికి కూడా నువ్వు కాంపెన్సేషన్ ఇవ్వాలి కదా అనేసి ఇంకా అప్పుడే గతం గుర్తు చేసుకోగానే ఇంకా నిన్న నైట్ ఏముంది, కుక్క కొరికినట్టు మన హీరోని కొడిక్కి పడేస్తుంది అనమాట. మన హీరో పాపం వదిలించుకోవాలనుకున్న మన పాప అయితే వదలకుండా గట్టిగా ముక్క పీకేసి వదులుతుంది అనమాట. ఇంకా అది చూసిన మన హీరో సరే దెబ్బకు కూడా కాంపెన్సేషన్ అక్కర్లే, మరి నన్ను ఫస్ట్ కిస్ని నువ్వు దోచుకున్నావు, మరి దాని పరిస్థితి ఏంటి అనగానే హలో నీకు మాత్రమే ఫస్ట్ కిస్ కాదు నాకు కూడా ఫస్ట్ కిస్ అనగానే అవునా అయితే నీకు నాకు ఫస్ట్ కిస్ నిన్న నైట్ అయిపోయిందా అనగానే అవును అనేసి మన హీరోయిన్ అంటుందా. ఇంకా సరే నాకు అసలు ఏం గిఫ్ట్ తెచ్చావు అనేసి ఇంకా మన హీరో ఓపెన్ చేసి చూస్తాడా, అది ఖాళీ బాక్స్. మన హీరోకి గిఫ్ట్ ఇవ్వటం కోసం రాలేదు, టీస్ చేయటం కోసం మన హీరోయిన్ వచ్చిందా. ఇంకా అదంతా చూసిన మనోడికైతే పిచ్చ కోపం వస్తుందా. సరే టీజింగ్ అంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తాననేసి ఇంకా మన హీరోయిన్కి కొన్ని లైన్స్ అయితే రాసిచ్చి అయినో చదువు అనేసి ఇంకా ఆ వీడియో తీస్తూ ఉంటే మన హీరోయిన్ అయితే నేను చదువును అనేసి మన హీరోయిన్ అనగానే సరే అయితే నా చేయి కొరికింది నువ్వేననేసి నిన్న నైట్ నువ్వు నాతో ఏమేం చేసావు అన్న చెప్తాను అనగానే ఇంకేముంది మన హీరోయిన్ చచ్చినట్టు చదువుతూ ఉంటుంది. మనోడైతే వీడియో తీసుకుంటా ఉంటాడనమాట. ఇంకా అందులో అయితే హీరో గురించి ఇంకా నా గొప్పలు అయితే రాసుంటాడు. హీరో గ్రేటు, హీరో బాడీ స్ట్రాంగ్, హీరో అంత స్ట్రాంగెస్ట్ మ్యాన్ లేడు అనేసి ఇంకా రాస్తా ఉంటే ఇంకా అదంతా చూసిన హీరో ఇంకా ఒళ్ళు మండుకొస్తుంది అనమాట. ఒరే ఎదవా ఎంత ఇదైతే మాత్రం నాతోటి ఇలా అన్నీ చెప్పిస్తావా, నీదెక్కడరా స్ట్రాంగ్ బాడీ, తుమ్మితే ఎగిరిపోయే నువ్వు స్ట్రాంగ్ బాడీయా, ఎక్కడుందిరా నీకు స్ట్రాంగ్ బాడీ ఒకసారి నాకు చూపించు అనేసి మన హీరోయిన్ అలా అంటూ ఉంటుందా. ఇంకా ఆ మాటలన్నీ విన్నవాడికి అయితే కోపం వస్తుంది. అది ఎంత స్ట్రాంగ్ బాడీయో చూపించాలని నిన్న నైట్ ఎందుకులే అని వదిలేశాను, అందుకు సంతోషించు, అంతేగాని ఇంకోసారి ఇలా అంతా అన్నావు అనుకో నా స్ట్రాంగ్ బాడీ ఎలా ఉంటుందో నీకు చూపించాల్సి వస్తుంది అనగానే ఇంకేముంది మన పాపకి ఫుల్ వేడనమాట. ఇంకా అక్కడ కూర్చుని నీ ఇలాంటి ఓడితో పెట్టుకున్నాను చూడు, నన్ను నేను అనుకోవాలి, అయినా సిగ్గు లేకుండా అమ్మాయి దగ్గరికి వచ్చి ఇలా అంతా మాట్లాడతావా అనగానే సిగ్గెందుకు, నిన్న నైట్ నీకు లేని సిగ్గు నాకెందుకు అనేసి ఇంకా మన హీరోయిన్ని దెప్పి పొడుస్తూ ఉంటాడనమాట. ఇంకా అదంతా చూసిన హీరోయిన్ ఏంటి వీడు మరీ ఇంత భర్తీకరించి మాట్లాడుతున్నాడు, నిన్నేదో డ్రగ్ మత్తులో మద్దు పెట్టాను దానికి ఇంతలా చేయాలా అనేసి అనగానే ఇంకా అప్పుడే అక్కడికి బాబు అయితే వస్తాడనమాట. నాకు ఆకలిస్తుంది అనేసి బాబు అనగానే సరే ఆగు నాన్ననే వంట చేస్తాను అనగానే ఇంకా అప్పుడు అక్కడికి హీరో వస్తాడా, డాడీ నువ్వే వంట చేయవా, అమ్మ వద్దు అనేసి అని అంటాడనమాట. ఏంటి నా వంట కంటే నీ వంట బాగుంటుందా అంటే అమ్మ నువ్వు మర్చిపోయావా, నీ వంట తింటే మేము చచ్చి ఊరుకుంటాం, నానే బాగా వండుతాను, నీకు అసలు వంట రాదు, ప్లీజ్ అమ్మ నువ్వు వంట చేయకు అనేసి అనగానే ఆహా నా వంటకే వంకలు పెడుతున్నారా, నా వంట తిన్నారంటే మీ ఇద్దరు అసలు వదలనే వదలరు, కంచాలను నాకేస్తారు, తెపాలాలు తోవేస్తారు అనేసి మన హీరోని గొప్పలు చెప్పుకుంటా ఉంటుందా. ఇంకా అది విన్న హీరో సరే ఇది ఏమాత్రం వంట చేస్తుందో చూద్దాంలే అనేసి ఒక్క ఛాన్స్ ఇస్తాడా. ఇంకేముంది వంటిల్లు మొత్తం తగలబెట్టేస్తుంది అనమాట. అది చూసిన హీరో అయితే తల్లి ఇదేనే నీ వంట స్టామినా, నీకు ఒకదాన్నో నీ వంటకోదాన్నో, నువ్వు వెళ్ళి మెదలకుండా కూర్చో అనేసి ఇంకా మా నోడే వంట చేసి ఇంకా వాళ్ళిద్దరికి పెడతారా. ఇంకా బాబుని మధ్యలో వేసుకుని ఇంక ఇద్దరు అయితే పడుకుంటారనమాట. మన హీరో అలా దగ్గరికి రాగానే మన హీరోయిన్ కంగారు పడుతుంది. ఏంట్రా అంత దగ్గరికి వస్తున్నావు అనగానే గుడ్ నైట్ అనేసి మనోడు పడుకుంటాడా. ఇంకా పొద్దున్నే చూసుకోగానే వాళ్ళ అమ్మ అయితే చికెన్ సూప్ తీసుకుని వస్తుందనమాట. ఇంకా అది వాళ్ళ అమ్మని అలా చూడగానే మన హీరో కంగారు పడుతూ ఉంటాడు, ఎందుకంటే హీరోయిన్ లోపలే ఉంది కదా, ఇంకా అందుకోసమనే కంగారు పడుతూ ఉంటాడు. ఇంకా వాళ్ళ అమ్మ అయితే చికెన్ సూప్ తీసుకొచ్చి ఇంకా వాళ్ళ మనవడికి కొడుకు అయితే ఇస్తుందా. ఇంకా వాళ్ళ కొడుకు అయితే కంగారు పడుతూ ఉంటే ఇంకా తనకైతే డౌట్ వస్తుంది లోపల ఎవరో ఉన్నాడు, అందుకని వీడు ఇంతలా కంగారు పడుతున్నాడు అనేసి ఇంకా రూమ్లోకి వెళ్ళి చూడాలి అనుకుంటే వాడైతే రూమ్కి అడ్డంగా నుంచి వద్దమ్మా వద్దు లోపలికి వెళ్ళొద్దు ప్లీజ్ అనేసి అంటే నువ్వు ఇలా నన్ను ఆపుతుంటేనే నాకు ఎందుకో డౌట్ కొడుతుంది అనేసి వాడిని పక్క లాగేసి లోపలికి వెళ్ళి చూస్తుందా. ఇంకా లోపల ఎవరు ఉండరు అనమాట, ఎందుకంటే మన హీరోయిన్ కబోర్డ్లో దాక్కుంటుందా. ఇంకా వాళ్ళ అమ్మని బయటికి పంపించేసి ఇంకా హీరోయిన్ దగ్గరికి వచ్చి హీరోయిన్ బయటికి తీసి హీరోయిన్తో అంటాడు, నిన్న నేను కాపాడేశానుగా మరి నాకు కాంపెన్సేషన్గా ఏమైనా ఇస్తావా అనగానే నోరు మూసుకుని ఉండు, నాకు ఆకలేస్తుంది, నాకు ఏమైనా వండి పెడతావా అనేసి అనగానే రా మా అమ్మ చికెన్ సూప్ తెచ్చింది, మా అమ్మ చికెన్ సూప్ బాగా చేస్తుంది అనేసి ఇంకా హీరోయిన్కి అయితే చికెన్ సూప్ ఇస్తాడా. ఇంకా హీరోయిన్ అలా తాగుతూ ఉంటే వాడైతే పక్కన కూర్చుని అలా చూస్తుంటే వావ్ చాలా బాగుంది చికెన్ సూప్ అనగానే నేను కూడా వంట బాగా చేస్తాను అనగానే ఆహా మీ అమ్మ చికెన్ సూప్ చూసాక నాకు నీ మీద నమ్మకం వచ్చింది, ఫ్యూచర్ వైఫ్ చాలా లక్కీ అనేసి మన హీరో భుజం మీద చేయగానే నా ఫ్యూచర్ వైఫ్ నువ్వే కదే తింగరి అనేసి మనోడు మనసులో అనుకుంటాడు అనమాట. ఇంకా తర్వాత సీన్లో చూసుకుంటే వీళ్ళైతే ఒక పార్టీకి వస్తారా, ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ కూడా తాగుతుంటారు, వీళ్ళకి వేరే పనే లేనట్టుంది, అస్తమానం బారుకొచ్చామా తాగామా గొడవలు పెట్టుకున్నామా అన్నట్టుగా ఉంటారు. ఇంకా ఎప్పుడూ లేనిది హీరో హీరోయిన్ ఒక పక్కనే కూర్చుంటారా, ఏంట్రా ఈ ఎత్తు
అంటారు. వాళ్ళిద్దరు పక్కనే కూర్చున్నారు, దెబ్బలాడుకోవట్లేదు, ఒకరికొకరు సర్వింగ్ షేర్ చేసుకుంటున్నారు అనగానే ఆ మాటలన్నీ విన్న వీరైతే ఫేక్ గొడవ అయితే పడాలనుకుంటారనమాట. ఇంక అప్పుడే ఒక వైన్ తెచ్చి ఇవ్వగానే ఆ వైన్ చాలా స్వీట్‌గా ఉంటది, బావుంటది అనేసి మనోడంటే, ఇంక మన హీరోయిన్ అంటుంది అదేం బాగోదు చెత్తలా ఉంటుందనేసి వాళ్ళైతే అంటూ ఉంటారనమాట. అలా ఇద్దరు లేనిపోని కారణాలు చెప్పుకొని దెబ్బలాడుకుంటూ ఉంటారు. అది ఫేక్ గొడవేననేసి అర్థమైతే అయిపోతుందనమాట. ఇంక మన హీరో ఇచ్చిన వైన్ ఎత్తి తాగుతుందా, ఆ వైన్ మన హీరోయిన్‌కి బాగా నచ్చేస్తుంది. చాలా బాగుంది అనేసి వాళ్ళ కళ్ళతోనే మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంక తర్వాత సీన్‌లో చూసుకుంటే మన హీరో అలా ఇంటికి రాగానే అమ్మ నాన్న హాల్లోనే ఉంటారా? ఇంక హీరో హలో, హాయ్ అని కూడా చెప్పకుండా ఇంకా ఫోన్‌లో అయితే మునిగిపోతాడు. ఇంకెవరితో అనుకున్నారు? మన హీరోయిన్‌తోనే. ఇంక మన హీరోయిన్ టెక్స్టులు పంపిస్తా ఉంటే మనోడు రిప్లైలు ఇస్తా ఉంటే ఇంక అప్పుడే వీళ్ళు అనుకుంటారు. ఇంకా బహుశా కోడలతోనే చాటింగ్ చేస్తున్నట్టున్నాడు. ఆ అమ్మాయిని ఎవరో అన్నది చూపించకుండా ఇంకా మన ముందు దాస్తున్నాడు. వీడికి ఎంత ధైర్యం! ఇంకా ఒక బాబు కూడా పుట్టేసినా సరే ఇంకా వాళ్ళ రిలేషన్ సీక్రెట్‌గా పెట్టుకున్నారనేసి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఇంక అప్పుడే అక్కడ హీరోయిన్ రాగానే అమ్మ అనుకుంటూ వాడొస్తే యాక్ట్ చేసుకుంటాడనమాట. మా అమ్మ, నాన్న అయితే ఫుల్లు డౌట్ పడుతున్నారు. నిన్నేదేమైనా కనిపెట్టాలని చాలా అనుకుంటున్నారు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండంటే నువ్వు చెప్పావురా నా గురించి అనగానే లేదు ప్రామిస్ నేనైతే చెప్పలేదు అనగానే అప్పుడే బాబు అంటాడు అమ్మ ఇవాళ నువ్వు నాతోనే పడుకోవా అనగానే ఇంకా మన హీరోయిన్ వద్దు నాన్న నేను ఇంటికి వెళ్తాను అనగానే ఇంకా మన హీరో కూడా అటు పక్కకు వచ్చి నువ్వు ఇక్కడ పడుకోవాలి నువ్వు ఇక్కడ పడుకోవాలి అనేసి వాళ్ళిద్దరు కూడా హీరోయిన్ని హింసిస్తూ ఉంటే ఇంకా మన హీరోయిన్ ఒప్పుకుంటుంది అనమాట. ఇంకేముంది మన బుడ్డోడిని పడుకోబెట్టేసి అటొక్క పిల్లో ఇటొక్క పిల్లో పెట్టేసి మనోడిని మధ్యలో నలిపేస్తూ ఉంటే ఇంకా అది చూసిన మనోడైతే షాక్ అనమాట. ఎందుకమ్మా నన్ను ఏడిపిస్తున్నావు పడుకోమనిగా అన్నాను నన్ను చంపేస్తారు ఏంటనేసి ఆ బుడ్డోడు అంటా ఉంటాడా. ఇంకా అదంతా విన్న వీలైతే గుర్రుని చూసుకుంటూ ఇంకేటోలట్టు పడుకుంటారనమాట. ఇంకా మన హీరోయిన్కి అయితే ఇంకా డౌట్ కొడుతూనే ఉంటుంది. సరే అయితే పొద్దున్న దాకా ఈ పిల్లోస్ ఇలాగే ఉండాలి ఏమైనా కొంచెం మారినా నీ అంత తెలుస్తాను అనగానే మనోడైతే కంగారు పడుతూ ఓకే ఓకే ఆ పిల్లోస్ని అసలు ఏమి కదలనివ్వను అనేసి మనోడైతే చెప్తాడనమాట. ఆ మాట చెప్పి మనోడైతే ఫుల్ స్లీప్లోకి వెళ్ళిపోతాడా. ఇంకా మన హీరోయిన్ అయితే ఇంకా మధ్యలో లేసి అలాగే చూస్తూ ఉంటుంది వాడేమైనా లేసాడా పిల్లోడిని పక్క జరిపేసి కావాలని పక్కకు వస్తున్నాడు అనేసి. మన హీరోయిన్ నైట్ అంతా చెక్ చేసుకుని ఉంటే మన హీరో మాత్రం హాయిగా పడుకుంటాడనమాట. ఇంకా పొద్దున్నే లేకని వీళ్ళైతే కూర్చుని బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తూ ఉంటారనమాట. ఇంకా అప్పుడే హీరోయిన్ అంటూ ఉంటుంది నువ్వు ఎవరికి ఈ విషయం గురించి చెప్పలేదు కదా మా అన్నయ్యకి ఎలా తెలిసిందిరా నీకు ఒక బాబు ఉన్నాడు అనేసి మా అమ్మతో అయితే చెప్పాడు. మా అమ్మేమో నా దగ్గరికి వచ్చి హీరోని లవ్ చేయకు వాడికి ఆల్రెడీ ఒక కొడుకున్నాడు అనేసి అని చెప్పారు. ఇదంతా ఎలా తెలిసిందంటావు నువ్వు ఎవరికి చెప్పలేదన్నావు కదా వీడి గురించి మరి వారికి ఎలా తెలిసిందంటావు అనేసి మన హీరోయిన్ అనగానే నిజంగా మీ అన్నకి తెలిసిందా ఎలా తెలిసింది నువ్వేమైనా చెప్పావంటే తింగరోడా నేను నిన్ను అడుగుతుంటే నేను ఎందుకు చెప్తాను అనేసి అని అనగానే ఇంక తర్వాత సీన్లో చూసుకుంటే హీరో ఫ్రెండ్స్ అందరూ కూడా మీటింగ్ పెట్టుంటారనమాట. ఇంకా మన హీరోయిన్ చచ్చినట్టు ఆ మీటింగ్కి రావాల్సింది. మీటింగ్కి దింపటం కోసం హీరోయిన్ వాళ్ళ అన్నయ్య కూడా వస్తాడనమాట. సరే నేను ఇక్కడే దింపేనా లోపలికి రానంటే లోపలికి రండి అన్నయ్య అనేసి మన హీరోయిన్ పిలుస్తుందా. ఇంకా మన హీరోయిన్ లోపలే రాగానే మనోడైతే ఇంక హీరోయిన్ని ఆట పట్టిస్తూ ఉంటాడు. నువ్వు ఎప్పుడూ లేటే మేకప్ వేసుకున్నానికి ఇంత సమయం పట్టిందా మేకప్ ఉందా అయిపోయిందా మొత్తం మీ అన్నయ్య ఆస్తులన్నీ కూడా నీ మేకప్కే అయిపోయినట్టున్నాయి కొన్ని రోజులకి మీ అన్నయ్య రోడ్డు మీదకి చిప్ప తీసుకొని వచ్చేయడమే నీ మేకప్ ఖర్చులు భరాయించలేక అనేసి మన హీరోయిన్ ఏడిపిస్తూ ఉంటాడా. ఇంకా అప్పుడే వాళ్ళ అన్నయ్య కూడా వెనకాల నుంచి వచ్చి పక్కన కూర్చుంటాడనమాట. నా చెల్లెలు మేకప్ మరీ అంత ఎక్కువ వేయదు నా చెల్లెలు న్యాచురల్ బ్యూటీ అనేసి అని అనగానే ఆ మాటలన్నీ విన్న హీరోయిన్కి చాలా కోపం వస్తుందా. ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుందా. ఇంకా వెళ్ళిపోగానే ఇంకేముంది మా నోడు కూడా వెనకాల కుక్క పిల్లలాగా వస్తూ సారీ సారీ ఏదో ఆట పట్టించడానికంటే ఎందుకు అంత కోపం అనగానే ఆట పట్టించడం కోసం నా మేకప్ గురించి మాట్లాడతావు అంటే నేను మేకప్ వేసుకుంటే నా అందంగా ఉన్నాను అంటున్నావు కదా అయితే నేను అందంగా లేనంటున్నావు కదా అనేసి మన హీరోయిన్ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. వసే నేను అన్నది ఏ ఉద్దేశంతో అన్నానే నువ్వేంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అనేసి మా నోడైతే ఫుల్ నవ్వుకుంటూ ఉంటాడనమాట. ఇంకా తర్వాత సీన్లో ఏముంది మా నోడు హీరోయిన్కి గొడవ అయింది అనేసి ఫుల్గా డ్రింక్ చేసి వస్తారా ఆ డ్రింక్లో ఎవరైతే డ్రగ్ అయితే కలిపేస్తాడనమాట. ఇంక ఇదే ఛాన్స్ అనుకుని మన హీరో మనసులో ఉన్న మాటలన్నీ చెప్పేయాలనుకుంటాడనమాట. ఆడు తాగింది పావులా అయితే ఇక్కడ రూపాయి యాక్షన్ అయితే చేస్తూ ఉంటాడనమాట. మన హీరోయిన్ అయితే వాడిని తీసుకెళ్ళి ఏదేమైనా గెస్ట్ రూమ్లో పడేయాలనుకుని వాడిని లోపలికి మోసుకెళ్తుందా. ఇంకా ఇంకేముంది లోపలికి వెళ్ళగానే మన హీరోయిన్ని మంచం మీదకి లాగేసి మన హీరోయిన్ మీదకి ఎక్కి ఇంకేముంది వాడు మనసులో ఉన్న మాటలన్నీ చెప్పేస్తూ ఉంటాడనమాట. అదంతా విన్న హీరోయిన్ అయితే సిగ్గుపడుతూ ఉంటుంది. సరేలా రేగు అనేసి అని అంటుందా. ఇంకా అన్నీ వినిపించుకోకుండా మన హీరోయిన్కి ముద్దులు పెడుతూ ఇంకా ఇంటెన్స్గా హీరో అయితే కిస్ చేస్తుంటే అది చూసిన హీరోయిన్కి పిచ్చ కోపం వచ్చి వాడు జుట్టు పట్టి పక్కకి లాగబడేస్తుందా. ఇంకా పొద్దున్నే లేచి చూడగానే హీరో అయితే కనిపించడు అనమాట. కనీసం రాత్రి జరిగిన దానికి నాకు సారీ కూడా చెప్పకుండా వాడైతే వెళ్ళిపోతున్నాడు అనేసి అది చూసిన హీరోయిన్కి కోపం వస్తుందా.
ఏం చేస్తున్నావురా రాత్రి? పోనీలే పాపం హాల్‌లో పడుకుంటావు, చలేస్తుంది, మళ్ళీ తర్వాత జలుబు చేస్తుందనేసి నేను నీ గురించి ఆలోచిస్తే అనేసి ఇంకా మన హీరోయిన్ వాడి గుండెల మీద గుచ్చగానే అప్పుడే హీరోయిన్‌కి అర్థమవుతుంది వాడి గురించి తను ఎంత ప్రేమగా, ఎంత కన్సర్న్‌గా ఆలోచిస్తుంది అనేది. ఇంకా అదంతా చెప్పేసిన హీరోయిన్ సైలెంట్ అయిపోతుంది. అప్పుడే మనోడు పాకెట్‌లో నుంచి ఒక రింగ్ అయితే తీసి, "నువ్వు నా లవర్‌గా ఉంటావా? నేను లైఫ్ లాంగ్ నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటా. నిన్న నేను చెప్పిందంతా డ్రింక్‌లో ఉండి చెప్పడం కాదు. నిజంగానే నాకు నువ్వంటే చాలా ఇష్టం. నేను చిన్నప్పటి నుంచి నిన్ను ప్రేమిస్తున్నాను. మన ఇద్దరి మధ్యన ఒక చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్ వల్ల మన ఇద్దరం దూరం అయిపోయాం. ప్లీజ్ నాకొక్క అవకాశం ఇవ్వవా హనీ అనైతే అడుగుతాడనమాట. ఇంకేముంది మన హీరోయిన్‌కి కూడా లోపల ఫీలింగ్స్ ఉన్నాయా? ఇంక మన హీరో లాగా అడిగినప్పుడు ఇంక మన హీరోయిన్ ఒప్పుకోకుండా ఇంకెందుకుంటుంది. ఇంక మనోడికి హ్యాండ్ ఇచ్చేస్తుంది. రింగ్ తొడిగిచ్చేసుకుంటుంది. ఇంక లవ్‌నైతే కన్ఫర్మ్ చేసేసుకుంటాడు. సరే అయితే నువ్వు బయట మాత్రం ఇప్పుడప్పుడే మన రిలేషన్ గురించి చెప్పకు అనేసని అంటుందనమాట. అది విన్న హీరో అయితే ఎందుకు చెప్పకూడదు అనేసి అంటూ ఉంటే, ఒరేయ్ ఎదవా, ఇప్పుడు మన ఇద్దరికి ఒక బాబు ఉన్నాడురా. ఇప్పుడు మనం ఇదంతా బయట చెప్పామే అనుకో పిచ్చి తిట్లు తిడతారు నిన్ను నన్ను కూడాను. ఇంకా అందుకోసమని ముందు ఈ బాబుకి సంబంధించిన ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకుందాం. ఆ తర్వాత మన పేరెంట్స్‌కి అర్థమయ్యేలా చెప్దాం. అందుకు కొంత సమయం పట్టిద్ది కాబట్టి ఈ లోపుగా మనం బయటకి వెళ్ళకుండా ఏం మాటలు చెప్పకుండా ఉన్నాము అనుకో ఈ ప్రాబ్లమ్‌ని కొంచెం తేలిగ్గా పరిష్కరించుకోవచ్చు. అదే మన ఇంట్లో వాళ్ళకి మనం లవ్ చేసుకుంటున్నామంటే నానా అపార్థాలు, నానా గొడవలొస్తాయి. అందుకోసమని ఇప్పుడప్పుడే చెప్పొద్దు. అయినా మనిద్దరం లవ్‌లో ఉన్నాం కదా అనేసి మన హీరోయిన్ అంటుందో అందో ఇంక ఈ లోపుగా మనోడైతే మన హీరోయిన్‌ని పట్టుకుని మనం లవ్‌లో ఉన్నాంగా ఒక కిస్ ఇస్తామంటే నోరు మూసుకొని పక్కకు పో అనేసి మనోడిని పక్కకు దోసేస్తుంది. ఇంక తర్వాత సీన్‌లో చూసుకుంటే ఏముంది మన హీరోయిన్ మీద ఒక రూమర్ అయితే వచ్చుంటది. తన బాయ్ ఫ్రెండ్ తను ఇంకా డేటింగ్ చేసుకుంటున్నారనేసి. ఇంకా అదంతా విన్న వీడికైతే జెలసీ అయితే పీచ్‌లోకి వెళ్ళిపోతుందనమాట. ఇంకేముంది గబగబా హీరోయిన్‌కి అయితే టెక్స్టులు చేస్తా ఉంటారు. ఏంటి నీ మీద ఆన్‌లైన్‌లో రూమర్స్ వస్తున్నాయంటే అదంతా ఫేక్ అనేసి మన హీరోయిన్ అంటా ఉంటుందా. ఇదంతా ఫేక్ అనేసి మన హీరోయిన్ అర్జెంట్‌గా అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటుందా. ఇంక అప్పుడే హీరో అయితే బయటే ఉంటాడనమాట. ఇంకా డోర్ దిగానే మన హీరోయిన్‌కి అసలు అలా చూడగానే ఏంటి అలా చూస్తున్నావు అనేసి మన హీరోయిన్ వెళ్తుందా. ఇంకా పరిగెత్తుకుని వచ్చి మన హీరోయిన్ గోడకి నొక్కి పెట్టేసి ఇంక ముద్దు పెడతాడు చూడండి. ఇంక తనకు ఊపిరి కూడా ఆడదనమాట. ఇంకా పక్కకు దోసి ఏంటి మన కిస్సింగ్ ఇలా ఉంది, అయితే డ్రగ్‌లోనో లేదంటే జెలసీతోనో ఇంతేనా, మనం కిస్సింగ్ ఎప్పుడు ఇలాగే చేసుకుంటామా అనేసి మన హీరోయిన్ అంటుందా. ఎలా చేసుకుంటేనేమి కిస్సే కదా, ఎలా చేసుకున్నా బాగానే ఉంటుంది అనేసి మనోడు అంటాడనమాట. ఆ మాటలన్నీ విన్న హీరోయిన్ అయితే చాలా మురిసిపోతూ ఉంటుందా. ఇంకా వాళ్ళిద్దరు అలా అంత క్లోజ్గా దగ్గరగా కూర్చొని మాట్లాడుకుంటుంటే ఇంకా అప్పుడే వాళ్ళ అక్క డిన్నర్ కోసం వస్తుందా. వాళ్ళిద్దరిని చూసి వాళ్ళ అక్క అయితే షాకు. ఒరే నేను ఒక్కదాన్ని ఇక్కడ చచ్చాను రా, మీరు కొంచెం అలా చూసుకుంటూ వాళ్ళు మురిసిపోతాం ఆపండి అనగానే ఇదంతా ఎప్పటి నుంచి జరుగుతుంది, అసలు మీ ఇద్దరికి పడి చావదు కదా, ఇదంతా నిజమేనా అనేసి అనగానే నిజమే, వాడికి ఒక కొడుకున్నాడు తెలుసా అంటే ఆ కొడుకు మా ఇద్దరి కొడుకు అనగానే ఇంకేముంది వాళ్ళ అక్కకు ఫీజులు కొట్టేస్తాయి అనమాట. ఏంటి మీ ఇద్దరికి ఎప్పటి నుంచి రా ఇదంతా, ఒక్క కొడుకు కూడా కనీసారా అంటే ఎప్పటి నుంచి మీ ఇద్దరికి లవ్ ఉంది నిజం చెప్పు అనేసి అంటూ ఉంటే వాడు ఫ్యూచర్లో నుంచి వచ్చాడు, ఇప్పుడైతే కాదు, ఇప్పుడు జస్ట్ మేము లవ్ చేసుకుంటున్నాం అంతే అనేసి అని ఫ్యూచర్లో పెళ్లి చేసుకుంటాము మాకు ఒక కొడుకు కూడా పుట్టేస్తాడు అని చెప్పగానే ఒరే ఎంత తేలిగ్గా చెప్తున్నారు, ఇదంతా కొంచెం దాయండ్రా, కొన్ని రోజుల వరకు ఆపండ్రా అనేసి అనే చెప్పగానే మేము కూడా అదే అనుకుంటున్నాం అనేసి ఇంకా వీళ్ళిద్దరూ అక్కడి నుంచి రెస్టారెంట్ నుంచి ఇంటికి వచ్చేస్తారా. ఇంకా అప్పుడే వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు. ఈ రూమర్స్ అన్నీ కూడా ఇప్పుడే రావాలా, ఇప్పుడే మన పేరెంట్స్కి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉన్నాము, ఈ లోపే ఈ రూమర్ వచ్చేసింది అనేసి హీరో డల్గా ఫీల్ అవుతూ ఉంటే ఇంక అప్పుడే హీరోయిన్ అంటుంది, నువ్వేం కంగారు పడకు, ఏదేమైనా నువ్వు నా భర్తవి, నేను నిన్ను ఎక్కడికి పోనివ్వను, ఎవరిని నిన్ను తీసుకోనివ్వను అనేసి చెప్పగానే నేను కూడా అంతే అనేసి ఇంకా అప్పుడే హీరో అలా కిస్ చేద్దాం అనుకుంటాడు. ఇంకా అప్పుడే మన హీరోయిన్ అయితే ఆపుతుందనమాట. వద్దు ఇప్పుడప్పుడే మనం ఇలా అంతా ఏం చేయొద్దు అనేసి చెప్పేసి ఇంకా హీరోయిన్ అక్కడి నుంచి వెళ్తుందా. ఇంకా తర్వాత సీన్లో చూసుకుంటే ఏముంది, తర్వాత సీన్లో హీరో వాళ్ళ అక్కకి హీరోయిన్ వాళ్ళ అన్నకి ఇద్దరికి మ్యారేజ్ చేయాలనేసి వీళ్ళిద్దరైతే అనుకుంటారు. ఇంకా వాళ్ళిద్దరిని డిన్నర్ కోసం తీసుకొస్తారనమాట. ఇంకా అప్పుడు హీరో హీరోయిన్లు కూడా అక్కడికి వస్తారనమాట. ఇంకా వాళ్ళిద్దరు కూడా వీళ్ళిద్దరికి పెళ్లి చేసేవాళ్ళు, ఈ డిన్నర్ ఎలాగైనా సక్సెస్ అవ్వాలని కానీ ఏంటి వాడికి నాకు పెళ్ళ అనేసి వాళ్ళ అక్క అయితే సర్ప్రైజ్గా ఫీల్ అవుతుందనమాట. ఇంకా అప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా డిన్నర్ కోసం కూర్చుంటే ఇంకా అప్పుడు
అప్పుడే హీరో కూడా వచ్చి హీరోయిన్ పక్కన అయితే కూర్చుంటాడనమాట. అదేంట్రా డిన్నర్కి నిన్న రమ్మంటే రానన్నావు, ఇవాళ ఎందుకు వచ్చావు అనగానే ఇప్పుడు ఏం చేయాలో తెలియక నేనే రమ్మన్నాను అనేసి వాళ్ళ అక్క అయితే కవర్ చేస్తుందనమాట. పాపం వదినికి ఎంత కష్టం వచ్చిందో అనేసి ఇంకా తనైతే ఫీల్ అవుతూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే వాళ్ళ అన్నయ్య అయితే గుర్రుని మన హీరో గస్ చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆడికి ఆల్రెడీ పిల్ల ఉంది కదా, అందుకోసం అనేసి. ఇంకా అప్పుడే వాళ్ళిద్దరు కూడా ఫుడ్ని అయితే షేర్ చేసుకుంటూ ఉంటారు, చాలా క్లోజ్గా అయితే ఉంటారు. అది చూసిన వాళ్ళందరూ కూడా షాక్ అవుతూ ఉంటారనమాట. ఇంకా డిన్నర్కి వచ్చింది వాళ్ళ కోసమో వీళ్ళ కోసమో అర్థం కాదనమాట. వాళ్ళ అక్క అంటూ ఉంటుంది, నా పెళ్ళి వీడు కానివాడు, ఎలాగైనా దీన్ని చెడగొట్టేసేలాగే ఉన్నాడు అనేసి వాళ్ళ అక్క అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళ అమ్మ అయితే నవ్వుతూ ఉంటుంది, వాళ్ళిద్దరు ఎంత క్యూట్గా ఉన్నారు, ఎంత బాగా ఉన్నారు అనేసి అనుకుంటున్న సమయంలోనే ఇంకా అప్పుడే హీరోయిన్ అన్నయ్యకి అయితే హీరో మంచివాడు కాదని ఒక అభిప్రాయం ఉందనమాట. ఇంకా అది ప్రూవ్ చేయాలని డిన్నర్లో అనుకుంటూ ఉంటే ఇంకా అప్పుడే హీరో వాళ్ళ అక్క అయితే ఈ అన్నయ్యకి బాగా నచ్చేస్తుంది అనమాట. ఇంకా వాళ్ళ అన్నయ్యకి ఫుడ్ సర్వ్ చేస్తూ ఉంటే మీరు అంత కష్టపడకని కూర్చోండి అనేసి తనకి తిను ఫుడ్ సర్వ్ చేస్తూ ఉంటారు. ఇంకా అక్కడ ఇద్దరు జంటలు కూడా చాలా క్యూట్గా అనిపిస్తారా. ఇంకేంటి తిను ఇంకా రావట్లేదు అనేసి అనుకోగానే అప్పుడే అక్కడికి తనైతే వచ్చేస్తుంది అనమాట. ఇంకా తను అక్కడికి రాగానే మన హీరోయిన్కి ఫుల్ ఆఫ్ జెల్సీ వచ్చేస్తుంది అనమాట. వచ్చేసింది చూడగానే ఎవరు తను అనేసి ఇంకా హీరో అక్క అడగగానే ఇంకేముంది, హీరో వెనకాల స్కూలింగ్ టైం నుంచి తిరుగుతూ ఉంటుంది అనేసి ఇంకా చెప్పగానే ఆ మాటలన్నీ విన్న హీరోకి అయితే కోపం వస్తుందనమాట. ఏంటమ్మా నువ్వు ఇలా వచ్చావేంటి అనగానే హీరో కోసమే వచ్చాను, హీరోతోటి మాట్లాడదామని వచ్చాను అనేసి అంటూ ఉంటే నీకు చాలానే కాంపిటీషన్స్ ఉన్నట్టున్నాయి అనగానే అది ఎక్కడ నాకు కాంపిటీషన్ అనేసి మన హీరోయిన్ అంటూ ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత సీన్లో చూసుకుంటే అక్కడి నుంచి రాగానే ఇంకా హీరో అయితే నా చెల్లెలకి దూరంగా ఉండు, అసలు నువ్వు మంచి వాడివే కాదు, నా చెల్లెలకి ఇలాంటి వాడు అసలు అవసరం లేదు అనేసి అని అంటూ ఉంటారనమాట. ఇంకా మన హీరోయిన్ చెప్పడానికి ప్రయత్నిస్తున్నా కూడా అస్సలు వినిపించుకోడు అనమాట. ఇంకా ఇంటికి రాగానే ఇంకా అప్పుడైతే వాళ్ళు చెప్తూ ఉంటుంది అనమాట, ఆ కొడుకు నా కొడుకే ఫ్యూచర్ నుంచి వచ్చాడు అనేసి అని అనగానే ఆ మాటలు విన్న వాళ్ళకి కోపం వస్తుంది. నీకు ఏమైనా పిచ్చి పట్టిందా, ఆ కొడుకు నీకెలా కొడుకు అవుతాడు అనేసి అని అనగానే ఇంకా ఆ మాటలన్నీ విన్న వాళ్ళ అమ్మ కూడా తిడుతూ ఉంటుందన్నమాట. ఇంకా మన హీరోయిన్ వాళ్ళకి చెప్పినా అర్థం కావట్లేదు అనేసి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుందా. ఇంకా అప్పుడే హీరో కూడా వాళ్ళ అమ్మ నాన్నకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు, ఆ బాబు వేరే ఎవరు కాదు, హీరోయిన్కి నాకు పుట్టిన బాబు, వాడు ఫ్యూచర్ నుంచి వచ్చాడు అనేసి చెప్తూ ఉంటాడనమాట. ఇంకా హీరో చెప్పే మాటలు అయితే వీళ్ళు అస్సలు నమ్మరనమాట. ఇటేమో హీరో మాట ఏమో వీళ్ళ పేరెంట్స్ వినరు, హీరోయిన్ పేరెంట్స్ కూడా హీరోయిన్ మాట వినరనమాట. ఇంకా తర్వాత సీన్లో ఏముంది, ఇంకా హీరోయిన్ అయితే తన కొడుకుని కలవటం కోసం వస్తుందనమాట. అమ్మ ఇన్ని రోజులు బట్టి ఎందుకు రాలేదు అనగానే లేదు నాన్న అమ్మ కొంచెం బిజీగా ఉందా అందుకే రాలేదు అనగానే ఏంటమ్మా నాన్న నువ్వు చాలా డల్గా ఉన్నారు ఏమైంది అనగానే ఏం కంగారు పడకు అంతా మంచిగా జరుగుతుంది అనేసి హీరో అయితే హీరోయిన్కి వదారుస్తూ ఉంటాడనమాట. ఎలా ప్రూవ్ చేయాలి వీడు మన కొడుకే అనేసి అంటూ ఉంటే ఏమో నాకు అదే అర్థం కావట్లేదు అనేసి వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటే అప్పుడే హీరోయిన్ వాళ్ళ అమ్మ అయితే వస్తుందన్నమాట. వీడిని కలవద్దని చెప్పాను కదా, వీడు అమ్మాయిల జీవితంతో ఆడుకుంటాడు, నువ్వు ఒక బాబుని కన్నాడు, ఇంకో అమ్మాయిని లవ్ చేశాడు, ఇప్పుడు నీతో తిరుగుతున్నాడు, అసలు వీడు మంచివాడే కాదు, వీడి దగ్గరికి రావద్దు అనగానే ఆంటీ నిజంగా ఆంటీ ఇప్పుడు దాకా నాకు ఏ అమ్మాయితోనూ సంబంధం లేదు, నేను ఏ అమ్మాయిని ప్రేమించలే, ఒక్క హీరోయిన్ని మాత్రమే ప్రేమించాను ఆంటీ నమ్మండి అనేసి అని అనగానే ఇంకా అప్పుడే బాబు వస్తాడనమాట. నిజమే అని అమ్మమ్మ వాళ్ళిద్దరూ కూడా మా పేరెంట్స్ అనగానే ఏంటి నాన్న నువ్వు ఇలాంటి అబద్ధాలన్నీ చెప్పకూడదు అనేసి అని అనగానే సరే అయితే ప్రతిరోజు అర్ధరాత్రి 1 గంటకల్లా లేసి మీరు ఐస్ క్రీమ్ తింటారు, అది కూడా వంటింటి మూలలో ఉన్న రూమ్లోకి వెళ్ళి తింటారు, మరి ఇది మీకు నాకు తప్ప వేరే ఎవరికి తెలీదు, ఇది నిజమంటారా అనేసి ఇంకా అలాగా వాళ్ళ అమ్మమ్మకి సీక్రెట్గా ఉన్న కొన్ని అలవాట్ల గురించి చెప్పగానే ఇంకేముంది వాళ్ళ అమ్మమ్మ అయితే నమ్మేస్తుంది అనమాట. వావ్ నా మనవడు ఎంత తెలివైనోడో అనేసి అని అనగానే చూసావా నా బ్రీడ్ ఎంత స్ట్రాంగో అనేసి వాడు అంటూ ఉంటాడనమాట. ఇంకా వాళ్ళందరూ కూడా పెళ్లి కొప్పేసుకుంటారా. ఇంకేముంది తర్వాత సీన్లో మన హీరోయిన్ వెడ్డింగ్ డ్రెస్లో అలా నడుచుకుంటా వస్తూ ఉంటే మా నోడికైతే 1000 వాల్ బల్బ్స్ వెలిగిపోతూ ఉంటాయి అనమాట. ఎట్టకేలకి గొడవలు గోలలు అన్నీ పోయి వాళ్ళు హ్యాపీగా అయితే పెళ్లి చేసుకుంటూ ఉంటాడు. ఇంక ఇక్కడ ఉన్న మిరాకిల్ ఏంటో తెలుసా, వాళ్ళ అమ్మా నాన్నకి బుడ్డోడి దగ్గరుండి పెళ్లి చేయటమే మిరాకిల్. వీడి వల్లే వాళ్ళిద్దరు కలిసారు, వీడి వల్లే వాళ్ళిద్దరి మధ్యన ఉన్న మనస్పర్ధలు పోయినాయి, వీడి వల్లే ఇప్పుడు వాళ్ళ పెళ్లి కూడా అవుతుంది. ఇంకా అది చూసిన బాబు అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడా. ఇంకా తర్వాత సీన్లో చూసుకుంటే బాబు అయితే ఇంట్లో కనిపించడు అనమాట. నా కొడుకు ఎక్కడున్నాడు అనేసి అని అనగానే నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావు అందుకనే వాడు మాయమైపోయాడు, ఇప్పుడు నీ కడుపులోనే ఉన్నాడు, వాడు నీతోనే ఉన్నాడు, ఇదంతా నువ్వు ఆలోచించుకు బాధపడుకు అనేసి అని అనగానే వాడు మనతోనే ఉన్నాడుగా ఎందుకు అంత బాధపడుతున్నావు అనేసి ఇంకా అలా హీరో అయితే కన్సర్న్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా తర్వాత సీన్లో చూసుకుంటే ఏముంది, హీరోయిన్కి అయితే నెలలు నిండిపోతాయి, ఆ డైపర్లు ఇవి పెట్టాలి, బట్టలు అవి పెట్టాలి, ఇలాంటివి కావాలి అలాంటివి కావాలి అనుకుంటే ఎందుకు మనకు
పుట్టేది మనవడే కదా, అమ్మాయి బట్టలు అవసరం లేదనేసి, మనకు పుట్టేది మనవడు కాబట్టి అమ్మాయి బట్టలు అవసరం లేదని అవన్నీ ఆళ్ళు మాట్లాడుకుంటుంటే అప్పుడే వాడైతే గట్టిగా ఒక కిక్ అయితే ఇస్తాడనమాట. ఇంకా అది చూసిగానే హీరోయిన్ అయితే మురిసిపోతా ఉంటుంది. ఇంక హీరోయిన్ పుట్టినరోజే వస్తుందా, ఇంక అప్పుడే హీరోయిన్ అయితే విషెస్ తలుచుకుంటూ ఉంటుంది. నా కొడుకు నా దగ్గరికొచ్చేయాలనగానే ఇంక అప్పుడే తన కొడుకు తన ముందు నుంచుని మాట్లాడుతున్నట్టుగా అది ఊహించుకున్న తనైతే మురిసిపోతూ ఉంటుందనమాట. ఇంకా అది చూసిన హీరో గూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక్కడితోటి హ్యాపీగా ఈ డ్రామానైతే ఎండ్ చేశారు. ఈ డ్రామా ఎలా అనిపించింది? మీకు నచ్చిందా? నా ఎక్స్‌ప్లెయిన్ ఎలా ఉంది అన్నది కూడా కామెంట్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి. హెల్ప్ కూడా చేసేయండి ఫ్రెండ్స్.